హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. మ్యాంగో పికిల్ పెడదామనేసి అనుకున్నాము. సో అందుకే సామాన్ తీసుకొని వద్దామనేసి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో వస్తుంటే పానీపూరి తిందామని అక్కడ ఆగాము. ఇంకా వాటర్ ఉన్నాయని చెప్పేసి విషిక ఊరికి అక్కడికే వెళ్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొని వచ్చామన్నమాట. అక్కడే కటింగ్ చేయించుకొని వచ్చాము. సో ఇంటికి వచ్చాక క్లీన్ చేస్తున్నాం వాటిని. ఇంకా అన్ని పీసెస్ వచ్చేసి క్లీన్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాటిని చూస్తూ. ఫస్ట్ టైం కదా చూడడము, అందుకే వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది. సో ఇషిక వచ్చేసి వాటితో ఆడుతుంది, తింటుంది. అది చాలా పుల్లగా ఉంటే వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. నెక్స్ట్ వీక్ష వచ్చేసి బాగానే తినింది. ఇంకా ముగ్గురు అలా కూర్చున్నారన్నమాట. వీక్ష వాళ్ళ ఫ్రెండ్ తను లక్కీ. వీక్షకున్న క్లిప్స్ మొత్తం తీసేస్తుంది ఇషిక. మళ్ళీ వీక్షకు పెడితే హెయిర్ ఖరాబ్ అయిపోతుంది అనేసి లక్కీ వచ్చేసి నాకు పెట్టు అంటే తనది తీసి తినకు పెడుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ వీక్ష వచ్చేసి చెప్తుంది, మేము పికిల్ పెడుతున్నాం ఫ్రెండ్స్ అని. ఇంకా తను క్లిప్స్ తీస్తుంటే వీక్ష వచ్చేసి తీయనీయట్లేదు. సో ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసి పికిల్ స్టార్ట్ చేసాం పెట్టడం. ఇలా ఆయిల్లో ఉంచితే ముక్క అనేది తొందరగా మెత్తగా అవ్వదంట. సో ఈసారి అలా ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం పెడుతున్నాం మేము ఇద్దరమే. అలా ఇషిక చూస్తూ ఉందనమాట మేము పెడుతుంటే. అందులో ఫస్ట్ పసుపు వేసాము, నెక్స్ట్ ఆయిల్ వేసి దాన్ని కాసేపు అలాగే ఉంచామన్నమాట. అవి వేయించి మళ్ళీ మిక్సీ పట్టిన దాకా టైం పడుతుంది అనేసి కొద్దిసేపు వాటిని ఆయిల్లో అలాగే ఉంచాము. ఇషిక వాటిని పసుపు వేయకముందు బాగా టచ్ చేసింది. పసుపు వేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేసిన తర్వాత అసలు టచ్ చేయలేదు. వాటిని ఇలా చూస్తూనే ఉంది కానీ అసలు టచ్ అనేది చేయలేదు. టచ్ చేస్తామంటే అలా అడిగితే వద్దు వద్దు అని చెప్తుంది అనమాట క్యూట్గా. ఇంకా పికిల్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ కోసం వాళ్ళకి పెడుతుంటే తింటున్నారు. ఇషిక వచ్చేసి నాకు కూడా పెట్టండి అన్నట్టు వెళ్తుంది. సో నేను లైట్గా తీసి పెట్టాను, ఫుల్ కారంగా ఉండే. తనకు పెడుతుంటే ఏంటబ్బా అన్నట్టు చూసి ఇంకా తొందరగా నోరు తెరిచింది. సో తిన్న తర్వాత చాలా కారంగా అనిపించింది తనకి. ఇంకా కొంచెం వాటర్ తాగిపించేసి అప్పుడు కూల్ అయింది.
ఇంకా పికిల్ పెట్టిన తర్వాత దాన్ని స్టోర్ చేసేటప్పుడు మేము మంచి జరగాలని మొక్కుకొని వేస్తామన్నమాట. దాన్ని నెక్స్ట్ 2 days అయిన తర్వాత ఓపెన్ చేస్తాం మళ్ళీ. ఇంకా ఆవకాయ పెట్టిన గిన్నెలోనే రైస్ వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నాము. ఇంకా సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతతో వ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.